ఏ పని చేయరన్నారు. ఆరంభం చేసిన వారు చేసినట్టే చేసి వదులుతా అన్నారు. ఇది వారికి సంబంధం. కానీ ధైర్యం, పట్టుదల, కార్యదీక్షకులు ఆ పనిని పూర్తి స్థాయిలో చేసి తీరుతారని మేమల్లే ముఖ్యమంత్రి గారే అన్నారు. సమస్యలు వచ్చినా సమస్యలను పరిష్కారం చేసుకుంటూ మరి ఆ విధమైన ప్రయత్నం ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ మా ప్రభుత్వం చేపడుతున్న నేపథ్యంలో మీరు ఎందుకు ఈ విధంగా రాద్ధాంతం చేస్తా ఉన్నారు? కాళేశ్వరం ప్రాజెక్టు, మల్లన్న సాగరు, ఇతర ప్రాజెక్టులకు సంబంధించిన భూ నిర్వాసితుల విషయంలో ఎందుకు ఆ రోజు మీరు కనికరం చూపెట్టలే? ఎందుకు ఆ భూ నిర్వాసితులకు కనీసం 2 బెడ్రూమ్ల ఇల్లు ఇవ్వలే? R&Rకు సంబంధించిన అంశం విషయంలో స్పష్టత లేకుండా నిర్లక్ష్యం వహించింది మీరు. ఈరోజు మరొకసారి అధికారం పోయింది. అధికారం పోయిన తర్వాత ఏం చేయాలనో తోచక ఈ విధమైన బురద చల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా మానుకోండి అని చెప్తాను. స్పష్టంగా ఈ ప్రభుత్వం పేదోళ్లకు, మధ్యతరగతి కుటుంబీకులకి, వారికి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయదు, ఏ పని చేయదు, వారికి కష్టించే పని ఏ విధంగా చేయదు. స్పష్టంగా అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నాం. ఈరోజు ప్రజాస్వామికంగా వారి ఆలోచన మేరకు కౌన్సిలింగ్ చేసి ఒప్పించి మెప్పించి స్వచ్ఛందంగా వారంతటా వారుగా ఒక మంచి కార్యాచరణ చేపడతా ఉన్నారు. 2 బెడ్రూమ్ల ఇల్లు ఇస్తా ఉన్నారు. వారికి ఉపాధి కల్పన చేయబోతా ఉన్నారు. వారి పిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్స్ లో సీట్లు ఇస్తా ఉన్న తరుణంలో ఆ పేదవాడికి కావాల్సిన కనీసం ఇల్లు, చదువు, ఉపాధి కలిగించే ఒక కార్యాచరణ, ఒక మంచి R&R ఆలోచన చేస్తామని ప్రభుత్వానికి కొన్ని సందర్భాల్లో కింద స్థాయి అధికారులు అతి ఉత్సాహంతో కొన్ని పొరపాట్ల విషయంలో అంశాలు మా దృష్టికి వచ్చిన తర్వాత, ప్రభుత్వం దృష్టికి వచ్చిన తర్వాత వెంటనే ప్రభుత్వం కూడా వాటి పరంగా ఆ చర్యలు తీసుకున్న అధికారుల పట్ల ఆక్షేపణ కూడా తెలియజేసి ఎవరికి కూడా ఇబ్బంది జరగకుండా కన్సల్టేషన్ చేస్తూ ముందుకెళ్లాలని ఆలోచన ఇచ్చింది. ఆ క్రమంలోనే ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు హైడ్రాకు సంబంధించి కానీ, మూసీ నదికి సంబంధించి కానీ అనేక సందర్భాల్లో మేము చెప్తూ వస్తా ఉన్నాం. ఎవరికి కూడా ఇబ్బంది రాకుండా ఒక పక్షాన అభివృద్ధి చేయాలనే అంశంతో ఒక మార్పు చూపెట్టాలి. ఆ మార్పు కార్యాచరణలతో ఎవరికి ఇబ్బంది లేకుండా మంచి చేయాలనే ఆలోచనతో పోతా ఉన్నాం. ఇదే విధంగా ఇప్పుడే స్వచ్ఛందంగా కూడా చాలా మంది 2 బెడ్రూమ్ హౌసెస్ రివర్ బెడ్ పైన ఉంటున్న మరి బలాలా గారి నియోజకవర్గంలో ఉదాహరణ చెప్తా ఉన్నా. స్వచ్ఛందంగా వారికి వారే ఈరోజు 2 బెడ్రూమ్లకు సంబంధించిన ఇళ్లకు మేము పోతున్నామని వారే స్వచ్ఛందంగా పోతూ వారు ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు చెప్తూ, శాసన సభ్యులకి, అక్కడ ఉన్న పార్లమెంట్ సభ్యులకు కూడా వారు కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. ఇలాంటి వీడియోలు ఎవరైతే వ్యతిరేకంగా ఒక వీడియో వస్తే దాన్ని వైరల్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు, వారందరూ కూడా ఇలాంటి వీడియోలు పరంగా వైరల్ చేసే కార్యక్రమం చేయరు. ఎందుకంటే మంచి జరుగుతా ఉన్న సందర్భం.
నేను ఈ సందర్భంలో ప్రతి ఒక్కరికి కూడా మనవి చేస్తా ఉన్నాను, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే ఆలోచన లేదు ఈ ప్రభుత్వానికి. ఒక ప్రజాస్వామిక ఆలోచనతో అందరితోని సంప్రదింపులు చేసి మూసీ నదికి సంబంధించిన ప్రక్షాళన, మూసీ నది డెవలప్మెంట్ కు సంబంధించిన అంశాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం, కార్యాచరణ తీసుకోబడుతుందని మీ ద్వారా మేము ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ప్రభుత్వాలు వచ్చినప్పుడల్లా మళ్ళొక సర్వే చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఏందని చెప్పేసి ఎంఐఎం వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు ఎంఐఎంకు సంబంధించిన ఆ నియోజకవర్గానికి సంబంధించి మేము ఏది కూడా సర్వే కార్యాచరణలో 50 మీటర్స్ సంబంధించి జీవో ఏది చేంజ్ చేయలేము. జీవో ఎక్కడ కూడా చేంజ్ చేయలేదు. ఏది బఫర్ జోన్ తీసుకోవాలో ఆ జీవోలో నిర్ధారణ చేయడం జరిగింది. ఆ జీవో ప్రకారం వెళ్తా ఉన్నారు. దాన్ని అధిగమించే ప్రయత్నం ఎవరు కూడా చేయలే. ఇప్పుడు కొత్తగా జీవోకు వ్యతిరేకంగా చేస్తే ఒకటే నిమిషంలో జీవో పరంగానే ఈరోజు వారికి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. సో ఎక్కడ కూడా జీవోను కాదని చేయలే. జీవో MS 7 ఎక్కడ కూడా చేయలేదు. స్వచ్ఛందంగా వెళ్తా ఉన్నారు. కానీ కాకపోతే ఏంటంటే బఫర్ జోన్లో ఉన్నటువంటి వాళ్ళకు కొంత క్లారిటీ ఇస్తే బాగుండేది. మేము కొన్నేళ్ల నుంచి ఇక్కడ కట్టుకొని ఉన్నాం కాబట్టి అది 2013 రిహాబిలిటేషన్ చట్టం ప్రకారమా లేకపోతే గతంలో ఇచ్చినటువంటి కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ప్రకారం ఏ విధంగా ఇస్తారనేది కొంత దాని మీద క్లారిటీ ఇస్తే బాగుండేదని ఇప్పుడు మేము అందుకోసమే క్లారిటీ విషయంలో ఆ ప్రాంత వాసులకు అందరికీ కూడా న్యాయం జరగాలి, ఎవరికి కూడా ఇబ్బంది జరగకూడదని హెల్ప్ డెస్క్ సెంటర్స్ పెట్టాం ప్రతి కలెక్టరేట్, ప్రతి జోనల్ కమిషనర్ ఆఫీస్లో కూడా హెల్ప్ డెస్క్ పెట్టడం జరిగింది. బఫర్ జోన్ విషయంలో ఇప్పుడు స్పష్టంగా కూడా చెప్తా ఉన్నాం, ఇంకెక్కడైనా కన్ఫ్యూజన్ ఉంటే తప్పకుండా ఆ ప్రజానికానికి ఈ విధమైన బఫర్ జోన్ ఉంది, జీవో ప్రకారం 2016లో తీసుకున్న జీవో ప్రకారం బఫర్ జోన్ ఈ విధంగా ఉంటుంది అని మరొకసారి చెప్పే కార్యాచరణ మా అధికారులు తీసుకుంటారు. సార్ మంత్రి గారు, ఇంతకుముందుకు మీరు చాలా జీవోలు చెప్పారు, వాళ్ళు గతంలో తీసుకున్న నిర్ణయాలు మినిట్స్ అవన్నీ చెప్పారు. అంత ప్రోగ్రెస్గా ఉన్న ఆనాటి గవర్నమెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు మూసీకి సంబంధించిన రివర్ బెడ్ దగ్గర పోతున్నారు, వాళ్ళని ఓదార్స్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, తెలంగాణ భవన్ పిలిపించుకుంటున్నారు. ఏంటి అంటే ఏ కోణంలో చూస్తారు ఇదంతా? అది రాజకీయం అండి. ఇప్పుడు రాజకీయంగా ఏ అంశం దొరకలేదు. ఒక పక్షాన ప్రభుత్వం అన్ని పనులు చేస్తూ ఉంది, ఒకటి తర్వాత ఒకటి. పేదలకు కానీ నగరవాసులకు కానీ ప్రధానంగా మూసీ నది అంటే మనకు ఒక గొప్ప చరిత్ర ఉన్న నది. ఆ నదికి సంబంధించి రేపు పట్టణంలో 3 జిల్లాల్లో ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఆ రోజు ఇదే ప్రక్షాళన జరిగి మంచి నీటిని తాగే అవకాశం ఉండి మంచి గాలిని పీల్చే అవకాశం ఉంటే ప్రజలు వాళ్ళ